హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ నేను ప్రియాంక. భారత సరిహద్దుల్లో చికాకు పెట్టడం చైనాకు అలవాటు. అయితే చైనా కట్టడికి మోదీ ప్రభుత్వం బలమైన వ్యూహాలు అమలు చేస్తోంది. 3 రకాల వ్యూహాలను త్రిశూల రూపంలో ఒకేసారి అమలు చేస్తూ చైనాకు చెక్ పెడుతోంది. భారత్ చైనా సరిహద్దులు చాలా వరకు కొండ ప్రాంతాల్లో ఉంటాయి. మామూలు సైనిక వాహనాలు ఈ కొండగుట్టలో ప్రయాణించడం అంత తేలిక కాదు. అందుచేత సైన్యం ఎక్కువగా యుద్ధ ట్యాంకుల మీద ఆధారపడుతుంది. ఈ ట్యాంకుల మీద ఆయుధ సామాగ్రి, సాధన సంపత్తి పెట్టుకుని సైనికులు సరిహద్దుల్లో కాపలా కాస్తుంటారు. అవసరమైనప్పుడు శత్రువు మీద దాడి చేయడానికి ఈ ట్యాంకులు చాలా అవసరం. అయితే హెవీ వెయిట్ యుద్ధ ట్యాంకులు సైన్యంలో ఉంటాయి. ఎక్కువ బరువు ఉండే ఈ ట్యాంకుల్లో భద్రత ఎక్కువ. కానీ ఈ యుద్ధ ట్యాంకులు కొండగుట్టల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టమవుతుంది. అలాగే తేలికపాటి యుద్ధ ట్యాంకులు కూడా ఉన్నాయి. కానీ వీటిలో రక్షణ తక్కువగా ఉంటుంది. అందుచేత సైన్యం అవసరాల కోసం DRDL ప్రత్యేకంగా కసరత్తు చేసింది. ఈ 2 మోడల్స్ ని సమిశ్రితం చేసి కొత్త రకం యుద్ధ ట్యాంకులను రూపొందించింది. ఈ కొత్త రకం యుద్ధ ట్యాంకులను జోరావర్ ట్యాంకులు అని పేరు పెట్టారు. అంటే ఈ యుద్ధ ట్యాంకులు లైట్ వెయిట్ ట్యాంకుల మాదిరిగా వేగంగా పరుగులు తీయగలవు మరియు హెవీ వెయిట్ ట్యాంకుల మాదిరిగా పూర్తి భద్రత అందించగలుగుతాయి. వీటిని చైనా సరిహద్దులోని లదాఖ్ ప్రాంతంలో ఉపయోగించాలని నిర్ణయించారు. అక్కడ ఎత్తైన పర్వతాలు, విస్తారమైన కొండగుట్టలు ఉంటాయి. ఈ ప్రాంతంలో చకచకా కదులుతూ ఉండే యుద్ధ ట్యాంకులు చాలా అవసరం. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని జోరావర్ యుద్ధ ట్యాంకులను రూపొందించారు. వాస్తవానికి జోరావర్ సింగ్ అనే ఆయన చాలా బలమైన యుద్ధ నాయకుడు. జమ్మూ కాశ్మీర్ మహారాజ్ గులాబ్ సింగ్ దగ్గర శిక్షణ పొంది భారతదేశం తరపున లదాఖ్ ప్రాంతంలో సేవలందించారు. అక్కడ స్థితిగతులు అన్నీ ఆయనకు కొట్టిన పిండి. యుద్ధంలో మాన్యువల్స్ రూపొందించడంలో జోరావర్ సిద్ధహస్తులు. అందుచేత లదాఖ్ ప్రాంతంలో మోహరించే యుద్ధ ట్యాంకులను ఆయన పేరు పెట్టారు. ఈ కొత్త రకం ట్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తాయి. వీటికి అన్ని వైపులా కెమెరాలు అమర్చారు. డ్రోన్ సిస్టమ్ తో ఇంటిగ్రేట్ చేశారు. దీంతో ఈ ట్యాంకు ప్రయాణించే ప్రాంతాలను పూర్తి స్థాయిలో మానిటర్ చేయగలుగుతారు. దీనికి అత్యాధునిక లైట్ వెయిట్ రైఫిల్స్ సమకూర్చారు. వీటి సహాయంతో శత్రువుల మీద వేగంగా విరుచుకుపడవచ్చు. ఇక రెండో వ్యూహం పరిస్థితులు మెరుగు చేయడం. లదాఖ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున రోడ్లు, వంతెనలు నిర్మిస్తున్నారు. సరిహద్దు పొడవున బలమైన రవాణా వ్యవస్థను రూపొందిస్తున్నారు. దీంతో ముఖ్యమైన ఆయుధ సంపత్తిని సైన్యం దగ్గరకు చేర్చేందుకు వీలవుతుంది. ఆ స్టోర్ పాయింట్ల దగ్గర నుంచి సరిహద్దుల్లోకి ట్యాంకర్ల ద్వారా తీసుకుని వెళ్లిపోవచ్చు. ఈ విధంగా బలమైన వ్యూహాలను సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం అమలు చేస్తోంది. ఇక మూడో వ్యూహంగా సరిహద్దు గ్రామాలలో మౌలిక వసతులు అభివృద్ధి చేయడం. దీని ద్వారా ఆయా గ్రామాలు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోగలుగుతాయి. ఫలితంగా అక్కడ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. అంతేకాకుండా సైనిక సోదరులకు అండగా నిలిచేందుకు వీలవుతుంది. మొత్తం మీద చైనా సరిహద్దుల్లో భారత సైన్యం అంతకంతకు బలపడుతోందని అనుకోవాలి. దీంతో చైనాకు భవిష్యత్తులో బలమైన పంచా విసిరేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా 3 రకాలైన వ్యూహాలను ఏకకాలంలో అమలు చేస్తూ నరేంద్ర మోదీ సర్కార్ మన సరిహద్దుల్ని పటిష్టంగా తీర్చిదిద్దుతోంది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ పురా లోకల్.